22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 44వ సంకీర్తన 22వ వచనం. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాతండ్రి, చదవబడిన ఈ లేఖన భాగములను బట్టి నీకు స్తోత్రములయ్యా. నీ పరిశుద్ధ లేఖను వివరించుటకు నేను యోగ్యునని ఎంచుకొనలేదు, కానీ కేవలం నీ కృపను బట్టి, మీరు కార్చిన రక్తమును బట్టి, మీ రక్తముతో నన్ను కొనిన దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ నేను నిలవబడి ఉండగా, మీ వాక్కునిచ్చి వాక్శక్తినిచ్చి వినువారితో బోధించు, నాతో కూడా మాట్లాడుమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూట్యూబ్లో ట్రోల్ అవుతున్నటువంటి మాట ఏంటంటే గొర్రె బిడ్డలు. ఏమంటున్నారు? గొర్రె బిడ్డలు. నిజమే, మనమందరం కూడా వధింపబడినటువంటి క్రీస్తు అనే గొర్రెపిల్ల యొక్క బిడలం. అందుకని అలా అనేటటువంటి వారికి మనము నవ్వుతూ అలాగే చెప్పాలి, ఒరే బాబు, మేము తోడేలు బిడ్డలము కాదురా, మేము గొర్రెపిల్ల బిడ్డలము అని మనము చెప్పవలసి ఉన్నది. చూడండి, మనము చాలామంది ఈ దినములలో గొర్రె స్వభావానికి బదులుగా క్రైస్తవులు కూడా క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి తోడేల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనం గమనిస్తే వారు అలాగున అంటూ ఉంటే వీళ్ళల్లో పాత పురుషుడు లేచి, అంటే గత కాలములో ఉన్నటువంటి స్వభావము వారిలో మరలా పునరావృతమై వారు అలాగుననే తోడేల్లాగానే ప్రవర్తిస్తూ యేసుక్రీస్తును పోలిన జీవితానికి బదులుగా మరల ఆ పాత స్వభావము, పాత పురుషుడు చాలామంది క్రైస్తవుల్లో కనబడతా ఉన్నది. చూడండి, యేసు ప్రభు పక్షమున మనమేమి వకాల్తా తీసుకొని ఆయన పక్షాన మనం యుద్ధం చేయాల్సినటువంటి పనిలే. మనం చేయవలసినదట్లా ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క గుణగణాలను మనము ప్రచురపరిచే వారిగా ఉండాలి. అంతేగాని మన యుద్ధము ఈ లోక సంబంధమైనది కాదు. మన రాజు కూడా ఇహ సంబంధమైనటువంటి వాడు కాడు. పిలాతు అడిగినప్పుడు ఆయన అదే చెప్పాడు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యము ఇహ సంబంధమైనదైతే నాకు కూడా సైనికులు ఉండేవారు, భటులు ఉండేవారు, వారు నా పక్షమున యుద్ధమాడేవారు అన్నట్టుగా ప్రభువారు పిలాతుకు తెలియజేశాడు. అందుకని మనము గత కాలములో
మనము తోడేలు వంటి స్వభావము కలిగినటువంటి వారమే. కానీ క్రీస్తును ఎరిగిన తర్వాత లోక రక్షణ కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి ఒక నరగొర్రెగా మానవాళి పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి అర్పించి ఆయన బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లుగా మనము కూడా మౌనముగా ఉండాలి, ప్రార్థన చేయాలి, క్రీస్తు యొక్క గుణలక్షణాలను మనము లోకానికి చాటి చెప్పాలి. అంతేగాని మనము లోకులతో పోరాడటానికి వీళ్ళే. యేసు ప్రభువు అలాంటి మార్గము చూపించలేదు. ఎందరో వచ్చారు, వారంతా కూడా పోరాడేటటువంటి వారు, కత్తి, ఈట, డాలు ఇలాంటివి పట్టుకొని మనుషులను మీద పోరాడి మనుషులను చంపి రాజ్యములను జయించి రాజ్యములను హస్తగతం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. కాలగర్భములో వారంతా కలిసిపోయారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గొర్రెపిల్ల స్వభావము కలిగి ఉన్నాడు. అందువలననే ఆయన చూడండి, ఇప్పటికీ కూడా ఆయన ప్రకటింపబడుతూనే ఉన్నాడు. ఆయన ప్రచురింపబడతానే ఉన్నాడు. చూడండి, కత్తులు పట్టిన వారు కాలగర్భములో కలిసిపోయారు. అందుకని మనము ఆయన అడుగుజాడలలో నడిచేటటువంటి వారిగా మనం ఉండాలి. పరలోక రాజ్యము ఎవరు చేరతారు? పరలోకములో ఎవరు కనబడతారు? గర్విష్ఠులా? కత్తులు పట్టేవారా? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేటటువంటి వారా? వారు కాదు. సాత్వికులు, దీనులు, గొర్రె వంటి స్వభావము కలిగినటువంటి వారు. చూడండి, నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, ప్రభు వస్తే నేనే ముందు వరుసలో ఉంటాను అన్నట్టుగా భ్రమలో బ్రతకూడదు. నీ యొక్క స్వభావము గొర్రె స్వభావముగా మారిపోవాలా. గొర్రె వంటి వాడిగా. చూడండి, లోకంలో ఒక మాట వాడతాడు, ఏమంటారు? గొర్రె కషాయోణ్ణి నమ్ముతుంది అని అంటారు. నిజమే. మనము దినమెల్లా ఏమని చెప్పబడతా ఉన్నది ఇక్కడ? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఇదే మాట రోమాపత్రికలో కూడా అపోస్తులైనటువంటి పౌలు దాన్ని ఎత్తి రాశాడు, 11వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, వారు తిడితే, వారు కొడితే మేమేమైనా గాజులు వేసుకున్నామా? మాకు చేత కాదా? వాళ్ళు అన్నీ అంటా ఉంటే మేము మౌనంగా ఉండాలా అని చాలామంది క్రైస్తవులు ఇలాగనే మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీలో క్రీస్తు స్వభావము, గొర్రెపిల్ల స్వభావము రాకపోయినట్లయితే, నీవు ఆ గొర్రె స్వభావాన్ని నీవు తీసుకోకపోతే, నీలో అప్పుడప్పుడు తోడేలు స్వభావము నీలో కనబడతా ఉంటే,
నువ్వు నిత్యత్వానికి వెళతావన్నటువంటి ఆ ఆశలు నీవు వదులుకోవాల్సిందే. క్రీస్తు వచ్చేలోపు క్రీస్తుకు సమానమైన మహిమ మనలో ఉండాలట. ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. తీసుకోవడానికి నీవు నేను సిద్ధముగా ఉండాలి. చూడండి, క్రైస్తవ్యం అనంటే పూలబాట పూలపాన్పు అనుకోమాకండి. లోకములో ఏదో కష్టములలో శ్రమలలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఆయన నెమ్మదినిస్తాడు, సమాధానమునిస్తాడు, వారి పరిస్థితులు వారి సంకటములన్నీ కుదురుస్తాడు, అంతే. కానీ మేము వచ్చాము, మాకు పూలబాట వేయాలి, పూల పాన్పు కావాలి అని అంటే క్రీస్తు మార్గములో అలాంటిది లేదు. ఏమని చెప్తా ఉన్నాడు భక్తుడు? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. చూడండి, యేసు ప్రభు కూడా తన శిష్యులను సువార్తకు పంపిస్తూ మిమ్మలను తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను అని అన్నాడు. గొర్రె పిల్లలుగా ఉన్నటువంటి వారిని ఎవరి మధ్యకు పంపిస్తా ఉన్నాడు? తోడేళ్ల మధ్యకు పంపిస్తా ఉన్నాడు. ఎవరి మధ్య మనం జీవిస్తా ఉన్నాం? ప్రియమైనటువంటి వారలారా, లోకము భయంకరమైనది. ఆయన నామమును ఒప్పుకోనటువంటిది. ఆయన పేరెత్తితేనే వారికి కంపరమెత్తిపోతుంది. అలాంటి పరిస్థితులలో గొర్రె పిల్లలలాగా ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక స్థలాలలో వధింపబడి, అనేక స్థలాలలో రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, అగ్నిలో వేయబడి, చూడండి, ఎక్కడ వారు ఆ గొర్రె కసాయివాడి ఎదుట ఆ కత్తి ఎత్తినప్పుడు కూడా అది ఏమీ అనదు. చూడండి, అలాగున దినమెల్లా వధింపబడినటువంటి వారిగా ఎంచుకొని చాలామంది మిషనరీలు, శిష్యుల వంటి వారు అనేక మంది తమ ప్రాణములను బలిగా దేవుని స్వార్థ కోసం పెట్టారు. అందుకనే నీవు పరలోక రాజ్యములో ఉండాలి అంటే మొట్టమొదట నీవు ఏ స్వభావం కలిగి ఉండాలా? గొర్రె స్వభావము కలిగి ఉండాలా. లేకపోతే నేను పొడుస్తాను, నేను దూకుతాను, నేను నా నోటిని, నా నాలుకను ఆయుధం చేసుకుంటాను అని అంటే నిత్యత్వములో నీవు చేరలేవు. ప్రియా సహోదరి సహోదరుడా, నీకు కావలసినది గొర్రె స్వభావం. చూడండి, రెండవదిగా నీవు గమనించినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయములోనికి రండి ఒకసారి. 7వ వచనం. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరు ప్రవేశించారంట? ఓడ అనేక మంది కొరకు కట్టబడినది. చూడండి, వారు ఎంతమంది? 8 మంది మాత్రమే. వారు నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, నోవాహు 3 కుమారులు పెండ్లి చేసుకునేటువంటి 3 కోడన్లు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, 8 మంది
ఈ యొక్క పనిని పూర్తి చేసి చూడండి, అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నీవు పరలోక రాజ్యములో చేరాలి అనంటే, ఓడలో చేరాలి అనంటే, నిత్యత్వములో నీవు ఉండాలి అనంటే, నీవు ఓడ కట్టేటటువంటి అనుభవంలో ఉండాలి. నీవు ఓడ కట్టేటటువంటి ఓడ పనిలో నీవు ఉండాలి. చూడండి, అందరికీ కట్టబడినప్పటికీ కూడా ఓడలో అనేకులకు ప్రవేశము లేదు. ఎందుకని? ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మనము గమనించినట్లయితే ఎవరు అందులో ప్రవేశించారు? ఓడ నిర్మాణము చేసిన వారు ఓడలో ప్రవేశించారు. చూడండి, ఆ దినములలో ఓడ, చూడండి, పాత నిబంధనలో ఓడ, క్రొత్త నిబంధనలో మనము గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క రాజ్యము కట్టేటటువంటి వారు, దేవుని సువార్తను ప్రకటించేటటువంటి వారు, దేవుని రాజ్యము కొరకై ప్రయాసపడేటటువంటి వారు, చూడండి ప్రియమైనటువంటి వారులారా, దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ఎందుకని? అనేకులు ప్రవేశించలేకపోయారు. వారు ఓడ కడతా ఉంటే ఎగతాళి చేసినటువంటి వారు, ఓడ కడతా ఉంటే వారు సహకరించినటువంటి వారు, దేవుని యొక్క మాటను వారు నిర్లక్ష్యం చేసినటువంటి వారు. నోవాహు చెప్పాడు, జలప్రలయం రాబోతా ఉన్నది, జలప్రలయం రాబోతా ఉన్నది, దేవుడు నన్ను ఓడగట్టమన్నాడు అని తను పనిచేస్తూ ఆయన సువార్త ప్రకటించాడు. 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన వారు గ్రహించనటువంటి ప్రజలుగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఈ కడవరి దినములలో కూడా యేసు ప్రభువు వారు రక్షణ ఓడను సిద్ధపరిచాడు, సంఘం అనేటటువంటి ఓడను సిద్ధపరిచాడు. ఈ ఓడ నిర్మాణము కొరకు ఎవరు ప్రయాసపడతారో, చాలామంది భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఏం భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు? నేను అన్యజనులలో నుంచి మేము రక్షింపబడ్డాము. అన్యజనులంటే ఈ దేశంలో ఉన్నవారందరూ కూడా అన్యజనులే. అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్యజనులే. చూడండి, మేము దేవుని ఎరిగాము, మారు మనస్సు పొందాము, బాప్తిస్వం తీసుకున్నాం, ఇక అక్కడే ఉంటాం. ఏదో ఆదివారం వస్తాము, వెళ్ళిపోతాము. ఓడ నిర్మాణములో మాకు సంబంధము లేదు, ఓడ నిర్మాణముతో మాకు సంబంధము లేదు. ఆయన నీతి, ఆయన రాజ్య విషయమై మాకు సంబంధము లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగైతే ఎలాగున నీవు నిత్యత్వములో నీవు చేరుతావు, ఓడలోనికి నీవు చేరుతావు, పరలోక రాజ్యంలోనికి నీవు చేరుతావు. చూడండి, ఇక్కడ ఎవరు ప్రవేశించారు? 8 మంది ప్రవేశించారు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? ఎవరితో మాట్లాడాడు? నోవాహుతో మాట్లాడాడు. దర్శనము చూసినది ఎవరు? నోవాహు దర్శనము చూశాడు. ఆ దర్శన ప్రకారము నోవాహు భార్య నోవాహు మాట వినినది. నోవాహు పిల్లలు నోవాహు మాట విన్నారు. నోవాహు కోడళ్ళు నోవాహు మాట విన్నారు. చూడండి, ఓడ కట్టే అనుభవంలో వారందరూ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఎన్ని సంవత్సరాలు కట్టారు? 100 సంవత్సరములు కట్టారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, వచ్చిన ఆ ఇంటికి కోడళ్ళుగా వచ్చినటువంటి ఆ ఆడపిల్లలు కూడా, ఏమయ్యా ఏమిటిది, మేము మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాం, మేము నిన్ను ఒక షికారు లేదు, ఒక ఏ విధమైనటువంటి సుఖము లేదు, పొద్దున లేచింది మొదలుకొని ఈ మ్రానులు నరకటం ఏమిటి, ఈ చెక్కలు కొయ్యటం ఏమిటి, వీటిని మొయ్యటం ఏమిటి, మీ నాన్నకంటే బుద్ధి లేదు, మరి మీకేమైంది అని అన్నటువంటి వారు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, వారంతా కూడా దేవుడు నోవాహుకు ఒక దర్శనమిచ్చాడు, నోవాహుతో దేవుడు మాట్లాడాడు. అందుకని ఆ దర్శనము ప్రకారము చూడండి వారంతా కూడా ఏకీభవించి ఆ యొక్క పనిని పూర్తి చేశారు. ప్రియమైనటువంటి సంగమా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ ఒక సంఘము ఏర్పడినది. చూడండి, ఇక్కడ ఒక దర్శన రీతిగా దేవుని సంఘము ఏర్పడినది. చూడండి, మనమంతా కూడా రక్షింపబడినటువంటి మనమంతా కూడా ఏం చేయాలి? సంఘము కట్టబడే అనుభవంలో మనం ఉండాలి. ఎవరిని తీసుకుంటాడు దేవుడు పరలోక రాజ్యానికి? చూడండి, మొదట నీకు గొర్రె స్వభావము రావాలి. తర్వాత నీకు ఏమి కావాలి అని అంటే ప్రభు పనిలో పనిచేసే అనుభవం నీవు ఉండాలి. ప్రభు పనిలో నీవు ప్రయాసపడేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. ఈ దినములలో అది కనబడట్లేదు. ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటటువంటి వారిగా కనబడతా ఉన్నారు. నువ్వు ఏ పని చేయకుండా ప్రభు రాజ్యం కొరకు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికేటటువంటి వ్యక్తివిగా లేకుండా, చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది? నువ్వు కన్న వాటిని, విన్న వాటిని ఏం చేయాలట? ప్రచురపరచాలట. గొల్లలాలి అలాగున చేశారు. శిష్యులు వారిని ప్రకటింపవద్దని చెప్పినటువంటి ఆ ప్రధాన అధిపతులకు, అధికారులకు వారేం చెప్పారంటే, మేము విన్న వాటిని, కన్న వాటిని ప్రకటించకుండా ఉండలేము. విన్న వాటిని, కన్న వాటిని ప్రకటించకుండా ఉండలేం. దేవుడు ఇది మాకు అప్పచెప్పినటువంటి పని, దీనిని చేయటము న్యాయము అని చెప్పేవారు. అలాగున వారి ప్రాణములను సైతము లెక్క చేయకుండా, చూడండి సువార్త పనిలో సంఘము యొక్క అభివృద్ధి పనిలో, సంఘమును కట్టే విషయములో, ఓడ నిర్మాణములో ఆ దినములలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే అందుకని ఓడ నిర్మాణములో ఉన్నటువంటి వారే ఓడలో ప్రవేశించారు. ఓడ నిర్మాణములో ఉన్నటువంటి వారే ఓడలో ప్రవేశించారు. అదే దేవుని పనిలో ఉన్నటువంటి వారు. ప్రియమైనటువంటి వారులరా, పని చేసిన వాడే జీతానికి పాత్రుడు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను వస్తూ జీతం తీసుకొని వస్తాను, వాని పనిని బట్టి, వాని క్రియలను బట్టి ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి నీవు జీతం పొందే నిజదాసుడిగా ఉంటావా? ప్రభు పని చేసేటటువంటి పనివాడిగా ఉంటావా? ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటటువంటి వారిగా ఉంటావా? నాకు ఘనత లేదు, నాకు ఇక్కడ ఏ విధమైనటువంటి ఘనత లేదు. ఇక్కడ ఘనతలుండవు. ప్రభు పనిలో మనము వధింపబడినటువంటి గొర్రె పిల్లలుగా మనం ఎంచుకోవాలి. ఇక్కడ ఏమైనా గణపరుస్తామని సంఘాలు పట్టబడతా ఉన్నాయా? మనుషులను గణపరచడానికి కాదు, నీలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి, నీలో ఉన్న అహమును తీసివేసి, నీలో ఉన్న గర్వమును తీసివేసి, నీలో చూడండి దైవ విరోధమైనటువంటి వాటన్నిటినీ వాక్యం అనేటటువంటి ఖడ్గముతో ఖండించి వాటిని తొలగించి గొర్రెపిల్ల స్వభావమును నీకు వచ్చినట్లుగా
ఆత్మదేవుని సహాయము ద్వారా గొర్రెపిల్ల స్వభావము నీకు కలుగునట్లుగా చేసి నీవు శిష్యుడిగా మారి నీవు కూడా చూడండి అనేకులను శిష్యరికములోనికి తీసుకొచ్చేటటువంటి అనుభవములో నీవు ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, దేవుని రాజ్యం అంటే ఊరకనే వస్తుందా? ఆదివారం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే దేవుని రాజ్యంలో నీవు ప్రవేశిస్తావా? నువ్వు మారు మనసు పొంది ఉండొచ్చు, బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, దేవుని రాజ్యం కొరకు ఏదైనా ఖర్చు పెట్టి ఉండొచ్చు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, అంత మాత్రము చేత నీవు నిత్య రాజ్యములో ప్రవేశిస్తావు అనంటే అది సాధ్యపడదు. మొదట నీకు గొర్రె స్వభావము రావాలి. రెండవదిగా నువ్వు ఓడగట్టేటటువంటి అనుభవంలో ఉండాలి. చూడండి కొంతమంది తినినను త్రాగినను ఏది చేసినను కూడా ప్రభు మహిమ కొరకే చేస్తారని వాక్యం కూడా అదే కదా. మనం ఏది చేసినా మన రాజ్యము ఈహ సంబంధమైనది కాదు. ఈహ సంబంధమైన వాటి కొరకు మనము అధికముగా ప్రాకులాడాల్సినటువంటి అవసరత లేదు. అయ్యో నీవు గురుడితనములో ఉన్నావేమో, జాగ్రత్త. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆదివారమునకే పరిమితమైన విశ్వాసి, నీవు శిష్యుడిగా మార్చబడకపోతే, వాడ నిర్మాణములో నీవు ఉండకపోతే, ప్రభు రాజ్యం కొరకు నీవు ప్రయాసపడకపోతే, ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడంట, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడంట. 5 తలాంతులోడు తిరిగి వచ్చినప్పుడు, యజమాని వచ్చినప్పుడు, అయ్యా 5టికి 5 సంపాదించానంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారివై ఉండన్నాడంట. అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, 2కు 2 సంపాదించానంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీవి 4 పట్టణాల మీద అధికారివై ఉండు అన్నాడంట. ఎక్కడ పట్టణాలవి? పరలోకంలోనా? లేదు, భూలోకంలోనే మనం పరిపాలిస్తాం. భూలోకంలోనే చూడండి, నీవు తీసివేయబడ్డటువంటి వ్యక్తివిగా ఉన్నావో, తృణీకరింపబడిన వ్యక్తివిగా ఉన్నావో, సువార్త నిమిత్తము అన్నీ కోల్పోయావో, ఎందుకు పనికిరాని వాడిగా లోకము నిన్ను ఎంచినదో, అలాంటి స్థలములలో దేవుడంట నిన్ను ఏలేటటువంటి ఏలికగా చేస్తాడట. ప్రియమైనటువంటి వారులారా, 1 తలాంతు తీసుకునేటువంటి వాడు, అయ్యా నీ విత్తని చోట కోయివాడును, చల్లని చోట కూర్చువాడు, ఏదో ఉంది వాక్యం, నాకు గుర్తు రావట్లేదు. చూడండి, నేను అలాంటి వాడనైతే నా సొమ్ము సావుకారుల యొద్ద పెడితే కనీసం వడ్డీ అయినా వచ్చేది కదా. చూడండి, కఠినుడైనటువంటి దాసుడా అని చెప్పి చూడండి, వాడు మాట్లాడటం కూడా రాదు. అయ్యా నేను ప్రయాసపడలేకపోయాను, తప్పైపోయింది అని అంటే, ఒకవేళ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా పరలోక రాజ్యమైనా ఇచ్చేవాడేమో. మాట కూడా నీవు ఈ లోకములో ఏ విధమైన మాట తీరుంటుందో, నీ మరణం తర్వాత కూడా నీకు అలాంటిదే ఉంటుంది. నీవు ఈ లోకములో చూడండి ఏ మాట తీరుంటుందో, నీ మరణము తర్వాత కూడా నీ తీరగా అలాగే ఉంటుంది. అక్కడ కూడా అలాగే మాట్లాడతావు. ఎవరితో మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టి నీకు రక్షణనిచ్చిన, నీకు తలాంతులనిచ్చినటువంటి ఆ ప్రభుతో కఠినంగా నువ్వు కఠినుడవని తెలిసి నేను పాతి పెట్టానయ్యా అంటే, చూడండి వీడిని కాలు చేతులు గట్టి పళ్ళు కొరకు స్థలములలో వేయండి అని అన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి వచ్చిపోయేటటువంటి వారులారా, ఆదివారమునకే పరిమితమైన వారులారా, 5 వారాలకు ఒక్కసారి వచ్చేటటువంటి వారులారా, నేను అంటాను, ఎందుకు లోక సుఖాన్ని పోగొట్టుకుంటావు? ఎందుకు లోక సుఖాన్ని పోగొట్టుకుంటావు? అక్కడే ఉండు, లోకంతోనే జీవించు. అటు ఇటు ఎందుకు జీవిస్తావు? చూడండి, నువ్వేమి ఉభయచర జీవివా?
కొద్దిసేపు నీళ్ళల్లో, కొద్దిసేపు బయట జీవించటానికి. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులువెచ్చగా ఉంటే నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నోవాహు యొక్క కుటుంబం అంతా కూడా ఓడలో ప్రవేశించింది. నువ్వు నిత్యత్వములో ప్రవేశించాలంటే, పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే నువ్వు తప్పనిసరిగా ప్రభు పనిలో పాలు పంపులు పొందాల్సిందే. దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడాల్సిందే. నేను ఉద్యోగం చేసుకోవద్దు అనట్లా, నేను పని చేసుకోవద్దు అనట్లా. చూడండి, వ్యర్థముగా ఎంతమంది ఈ దినములలో రక్షణ పొందిన వారు గంటలు గంటలు సెల్ ఫోన్ల ముందు కూర్చొని, టెలివిజన్ల ముందు కూర్చొని కాలాన్ని గడుపుతా ఉన్నారు. దేవుని కొరకు ప్రయాసపడలేరు, దేవుని మాటలు చెప్పలేరు. నీకు చూడండి, నీ ముందు ఒక విపత్తు జరుగుతూ ఉంది అని అంటే నువ్వు దాన్ని నీ ఇంటి ముందు ఇల్లు కాలుతా ఉందంటే నువ్వు మౌనంగా ఉంటావా? అయ్యో, నరకము భయంకరమైనది కదా, పాతాళము అగ్నిగుండము భయంకరమైనది కదా. చూడండి, దానికి సిద్ధపడుతున్న నీ ఇంట్లో వారు, దానికి సిద్ధపడుతున్నటువంటి నీ బంధువులు, దానికి సిద్ధపడుతున్నటువంటి నీ చుట్టుపక్కల వారు నీలో ఏ విధమైనటువంటి వేదన కలిగించట్లేదు అనంటే, ఏ విధమైనటువంటి బాధ కలిగించట్లేదంటే నీవు మొద్దుబారిపోయిన క్రైస్తవుడివి, కఠినపరచబడినటువంటి క్రైస్తవుడివి, బండబారినటువంటి క్రైస్తవుడివి. అయ్యో, నశించిపోతున్న ఆత్మల విషయమై నీవు చింతలేనటువంటి క్రైస్తవుడి. నీ చింతల్లా ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుకొందునా. నోవాహు కుటుంబం అలాగూ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారంతా వారి పని పొద్దున లేచినది మొదలుకొని చూడండి, ఓడ నిర్మాణములోనే వారు ఉన్నారు. ఓడ నిర్మాణములోనే ఉన్నారు, సంఘ నిర్మాణములోనే వారు ఉన్నారు, ఆత్మల భారము కలిగి ఉన్నారు. అంతేగాని ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అన్నట్లుగా లేరు. మూడవదిగా మనం చూస్తే పరమగీతముల గ్రంథము. ఒక్కసారి రండి, పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయం పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము 7-8 వచనాలను చదువుదాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకునిన దాననై నీ జతకాన్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. చూసారా ప్రియ, ఇది పరమగీతములను మనము గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ప్రియురాలు అననంటే దేవుని సంఘము, ప్రియుడు అననంటే యేసు ప్రభు. సంఘానికి వరుడైనటువంటి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి సంబంధము ఈ యొక్క పరమగీతముల గ్రంథం. చూడండి, మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ షూలమ్మతి అడుగుతా ఉన్నది, ప్రియురాలు అడుగుతా ఉన్నది, నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నేనెచ్చట నీడకు వాటిని తోలుదును నాతో చెప్పుమో. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాన్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? చూసారా, చూడండి, ఇక్కడ ఈ దినములలో చాలా మంది భ్రమపడుతూ అనే ఏదైనా సంఘమే కదా, ఏదైనా బైబిలే కదా, అన్ని పాటలు ఒకటే కదా, అక్కడ పాడే పాటలు ఒకటే, ఇక్కడ పాడే పాటలు ఒకటే, అక్కడ వాక్యము ఒకటే, ఇక్కడ పాటలు ఒకటే. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, అది ఎత్తబడేటటువంటి సంఘమేనా? సార్వత్రిక సంఘమేనా? ప్రభు కోరినటువంటి సంఘమేనా? ఆత్మకార్యములు అక్కడ జరుగుతూ ఉన్నాయా? ఆత్మానుసారమైనటువంటి బోధ అక్కడ జరుగుతుందా
అనేటటువంటిది నేటి దినాల్లో క్రైస్తవులు చూడలేకపోతా ఉన్నారు. అక్కడికి వెళ్తే పెళ్ళిళ్ళు అవుతున్నాయంట, ఇక్కడికి వెళ్తే పిల్లలు పుడతా ఉన్నారంట, అక్కడికి వెళితే ఆశీర్వాదాలు వస్తున్నాయంట, కలిసి వస్తూ ఉందంట. చూడండి, ఈ విధమైనటువంటి జతకాండ్ల మందల యొద్దకు అనేక మంది వెళ్తా ఉన్నారు. మొన్ననే దైవజనుడు చెప్పాడు, A1 ఫంక్షన్ హాల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారంట. ఆయన ప్రార్థన చేసుకొని నూనె తెచ్చుతాడంట, ఆ నూనె ఇస్తే పిల్లలు పుడతారంట. గుంపులు గుంపులు వస్తూ ఉన్నారంట. వాళ్ళ బంధువులు కూడా వచ్చి చెప్పకుండా హాస్పిటల్కి వచ్చాంలే అని చెప్పి అక్కడికి వెళ్ళి కొబ్బరి నూనె కొనుక్కుంటున్నారంట. అక్కడికి వెళ్ళి కొబ్బరి నూనె కొనుక్కుంటున్నారండి. ఎక్కడికి హాస్పిటల్కి వచ్చాంలే, పని నుండి వచ్చాంలే అని చెప్పి చెప్తా ఉన్నారంట. మరి ఏమన్నా పుడతా ఉన్నారా? ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ప్రియమైనటువంటి వారులారా, పరలోక రాజ్యం పోయేటటువంటి మందేనాది, దేవుని రాజ్యమునకు చేర్చేటటువంటి మందేనా, నిత్యత్వమునకు చేర్చేటటువంటి మందేనా? చూడండి, ఇలాంటివి కొన్ని సంఘములలో చూసి కొందరు వాళ్ళు చూడండి, ఏమిటిది అంతా? యేసు ప్రభు చెప్పినటువంటి బోధ ఇదేనా? యేసు ప్రభు చెప్పినటువంటి మార్గము ఇదేనా? దినమెల్లా వధింపబడినటువంటి గొర్రె పిల్లల్లో ఉండమన్నాడు కదా, మరి ఇదేంటి? ఈ పని ఏమిటి? ఈ నూనె బుడ్డీలు అమ్ముకోవటం ఏమిటి? ప్రియమైనటువంటి దేవుని సంగమా, జతకాండ్ల మందలలో నీవింతకాలం ఉన్నావేమో. చూడండి, ఇక్కడికి వస్తారు, ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకో చోటు. ఎవరు వీరంతా? జతగా వాళ్ళు కూడా క్రైస్తవులేగా, అక్కడ కూడా బోధించేదేగా, అక్కడ కూడా సేమ్ పాటలేగా. కానీ అది క్రింద ఏమనింది చూడండి, మరలా చదువుకున్న 7 నుంచి. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చడమేపుదువో, మధ్యాహ్నమున నీవెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? మధ్యాహ్నము వంటి ఎండ పరిస్థితులు రాబోతా ఉన్నాయి, కష్టకాలము రాబోతా ఉన్నది, భూమిని శ్రమకాలము రాబోతా ఉన్నది, కరువులు రాబోతా ఉన్నాయి, భూకంపాలు రాబోతా ఉన్నాయి, ప్రళయములు రాబోతా ఉన్నాయి. నీ మందను నీవు ఏ నీడ యొద్దకు నడిపిస్తా ఉన్నావు? నేను ఇంతకాలము ముసుగు వేసుకొనిన దాననై ఉన్నాను. చాలామంది ముసుగేసుకున్న వాళ్ళుగా ఉంటారు. ఏ ముసుగు? అందరూ క్రైస్తవులేగా, అందరూ ఆ సంఘంలో బోధించేదే, ఈ సంఘంలో బోధించేదే. చూడండి, ఆశీర్వాద బోధలకు అలవాటు పడినటువంటి వారు జాగ్రత్త. అలాంటివి చూసి చూసి ఈ సూలమ్మతి ఏమంటా ఉంది? నీ మందను నీవు ఎక్కడ మధ్యాహ్న కాలమున నీడ పట్టున ఎక్కడికి నువ్వు తోలుతా ఉన్నావు? నేను ఇంతకాలము ముసుగేసుకొని జతకాండ్ల మందలలో నేనున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, కొంతమంది అలాగే సింపుల్గా ఉండే స్థలాలకు వెళ్తారు. వాళ్ళకి కావలసిందల్లా ఈ లోక సంబంధమైనటువంటివి. గద్దింపు కాదు, సరిచేయటం కాదు, నిత్యత్వానికి సిద్ధపరచటం కాదు, శుద్ధీకరించటము కాదు, ఆత్మను సిద్ధపరచటము కాదు. చూడండి, అపవాది ఎలాగైనా మరలా తిరిగి దొంగిలిస్తాడేమోనని దేవుని సేవకులు కఠినముగా దేవుని వాక్యమును చెప్పి సరిచేసి దిద్ది ఆయన ఎదుట నిలబెట్టాలని అనుకుంటూ ఉంటే, చూడండి, ఎవరి మాటలు వారికి, జతకాండ్ల మాటలు వారికి ఇష్టంగా ఉంటాయి. జతకాండ్ల మందలు అందరూ క్రైస్తవులే, అన్ని సంఘములే. కానీ అది సార్వత్రిక సంఘములో ఉన్నదా? ఎత్తబడే గుంపులో ఉన్నదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే చెప్తా ఉన్నాడు, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద
నీ మేక పిల్లలను మేపము. చూడండి, మందల అడుగు జాడలను బట్టి పోవాలంట. ఏ మంద అది? ఏ మంద? పాత నిబంధనలో ఒక మంద ఉన్నది, క్రొత్త నిబంధనలో ఒక మంద ఉన్నది. పాత నిబంధనలో అబ్రహాము మొదలుకొని ప్రియమైనటువంటి వారలారా మనము గమనించినట్లయితే అబ్రహాము నడిచినటువంటి మార్గం, మోషే నడిచినటువంటి మార్గం, ఎస్తేరు నడిచినటువంటి మార్గం, దావీదు నడిచినటువంటి మార్గం, ప్రియమైనటువంటి వారలారా ఏ మార్గములు ఆ మార్గాలు వాళ్ళు చూడండి. అబ్రహాము చాలా ఆస్తిపరుడు, వెండి బంగారాలు కలిగి ఉన్నటువంటి వాడు. కానీ ఆయన ఎక్కడైనా స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడా? లేదు. ఆయన వెండి బంగారములు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన చూడండి గుడారములలో నివసించాడు. ఎందుకంటే దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో చూడండి, ఆయన ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ఎదురు చూశాడు. అందుకని చూడండి, నీకు డబ్బు ఉండవచ్చు, వెండి ఉండవచ్చు, బంగారం ఉండవచ్చు, నీ మనస్సు దాని మీదకి పోకూడదు. నిరంతరము దాని మీదనే నీ దృష్టి నిలుపుకోకూడదు. వాళ్ళు కలిగి ఉన్నారు, కానీ వారు దానితో దేవుని పని చేశారు. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే దేవుడు పిలుపునందుకొని ప్రయాణం చేస్తూ తన దగ్గర ఉన్నటువంటి 318 మందిని కూడా ఆయన ఏం చేశాడంటే యుద్ధము చేసేటటువంటి వారిగా సిద్ధపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, మోషే ఈ తిరుగుబాటు ప్రజలను వదిలేసేయి, వీళ్ళందరిని ఇక్కడే వేసేస్తాను, నీ ద్వారా పిల్లలను కలుగజేస్తాను అని అంటే, వద్దు ప్రభువా. చూడండి, అన్యజనులు ఏమనుకుంటారు, వీళ్ళ దేవుడు తీసుకొచ్చి అరణ్యంలో చంపారని అనుకోరా? ఒకవేళ నువ్వు వాళ్ళను చంపేమాటైతే నీ యొక్క జీవగ్రంథములో నుండి నా పేరు తీసివేయని అడిగాడు. ప్రియమైనటువంటి వారులలో ఎస్తేరును మనము గమనించినట్లయితే హేగే ఇచ్చినటువంటివి కాక మరి ఏమీ కూడా నాకు వద్దు అని అన్నది. ఎందుకు ఆమె రాణిగా చేయబడ్డది? హేగే ఇచ్చినవి తప్ప ఆమె మరి ఏమీ కోరుకోలా. తక్కిన కన్యకలందరూ ఏం చేశారు? ఇంకొక హారం ఇవా, ఇంకొక వడ్డానం ఇవా, ఇంకొక నెక్లెస్ ఇవా, నేను రాజుకు అందంగా కనపడవాలి, నేను అలంకరించుకోవాలి అనుకున్నారు. కానీ హేగే చెప్పినటువంటి మాట విని ఆయన ఇచ్చిన వాటితో సరిపెట్టుకొని అవి ధరించుకొని మాత్రమే అహస్వరోసు దగ్గరికి వెళ్ళింది. ఆమె రాణిగా చేయబడినది, అంతఃపురమునకు చేర్చబడినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు రకరకాలైనటువంటి విన్యాసాలు చేసిన దాని ద్వారా, రకరకాలైనటువంటి చూడండి నీవు ధరించుకున్న దాని ద్వారా నీవేదో నిత్యత్వానికి వెళ్ళవు. పరిశుద్ధాత్మ ఎంతవరకు మనకు అనుమతిస్తుందో, హేగే ఎంతవరకు అనుమతించాడో, ఏవి ఇచ్చాడో వాటిని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, దావీదు కూడా వేల లక్షల మనుగుల బంగారం, వెండి, కొలవలేనంత ఇత్తడి, రాగి, ఇనుము సంపాదించాడు దేవుని మందిరం కొరకు. కానీ ఆయన ఏమన్నాడు? దేవుని సన్నిధి, ఆయన మందిరమే నాకు పొందు అన్నాడు. చూడండి, దేవుని మందిరమే, దేవుని సన్నిధే నాకు పొందు అని అన్నాడు. చూడండి, తాను సంపాదించినవి కూడబెట్టిన వాటి మీద ఆయన మనస్సు ఉంచుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారిని ఫాలో అవ్వాలి. చూడండి, మందల అడుగు జాడలలో మనము నడవాలి. నారీమణి, సుందరి, నీకు తెలియదా? నీ వాక్యం తెలియదా? దేవుని వాక్యం వింటా ఉన్నావు కదా, ఎవరి మార్గంలో నీవు నడవాలి? నవీన బోధకుల మాట నీవు వినాలా? ఆశీర్వాద బోధలతో నువ్వు నడుస్తావా? ఆశీర్వాదాలు పొంది ఈ లోకాన్ని నువ్వు సంపాదించుకొని అంటారు చాలామంది. ఏంటి, మేము దీవించబడొద్దా? ఆశీర్వదింపబడొద్దా? మేము ఎప్పుడు పేదవాళ్ళుగా ఉండాలా?
లేదు లేదు, దైవజనులు ఈ మధ్య చెప్తా ఉన్నారు. యోహాను సువార్త, యోహాను పత్రిక 3వ అధ్యాయం గాయకు లేఖ రాస్తూ యోహాను ఏమంటాడంటే, ప్రియుడా, నీవు ఆత్మయందు వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అన్నాడు. చూడండి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలనేటటువంటిది దైవజనుల ఉద్దేశం, దేవుని ఉద్దేశం కూడా. అంతేగాని నీవు మొదట ఆత్మలో వర్ధిల్లకుండా లోకము కొరకే నీవు ఎగబాగిదయ్యా, లోకము కొరకు నీవు ప్రయాసపడితే, దోపు కొరకై నీవు చూస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు విడిచిపెట్టబడే ప్రమాదం ఉన్నదే. నువ్వు నీ ముందున్నటువంటి ఆత్మీయులైనటువంటి మందలు వెళ్ళినటువంటి మార్గంలో నీవు వెళ్ళాలి. ఆత్మీయులైనటువంటి దైవజనుల మార్గంలో నీవు వెళ్ళాలి. పాత నిబంధనలో వీళ్ళని చూసాం, క్రొత్త నిబంధనలో కూడా మనము గమనించినట్లయితే చూడండి, మనము ఆ దినాలలో వాళ్ళంతా కూడా చరాస్తులను విడిచిపెట్టి, 12 మంది శిష్యులు అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. అలాగే వారు బోధించిన మీదట బోధ విన్నటువంటి వారంతా కూడా ఏం చేశారు? వారు కూడా చిరచరాస్తులను అమ్మి పరిశుద్ధుల పాదముల యొద్ద పెట్టారు. వాళ్ళు హల్లెలూయా దేవుడు మాకు ఇచ్చాడని చెప్పేమన్నా వాటిని దాచుకున్నారా? అందరికీ ఏం చేశారు? పంచిపెట్టారు. దేవుని రాజ్యము నిమిత్తము ఆ దినములలో పేదలైనటువంటి వారికి, బీదలైనటువంటి వారికి, దిక్కులేనటువంటి వారికి, దేవుని నమ్మి దేవుని ఆత్మను పొందుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడకూడదని చెప్పి ఆ దినములలో కలిగినటువంటి వారు తమ చరచరాస్తులను అమ్మి పరిశుద్ధుల పాదముల యొద్ద పెడితే వారు వాటిని అందరికీ పంచిపెట్టారు. చూడండి ప్రియమైనటువంటి వారులరా, కూడేసుకోవటానికి కాదు క్రైస్తవ్యమో, కూడబెట్టుకొనుటకు కాదు క్రైస్తవ్యమో. ప్రియమైనటువంటి వారులరా, దేవుని రాజ్యము కట్టబడుటకు. ఇశ్రాయేలీయులకు అరణ్యయాత్రలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మోషే ద్వారా, మోషే, దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని నేను మీకు ఇస్తా ఉన్నాను. మీరు దినమునకు 1 సేరు మాత్రమే దాన్ని సమకూర్చుకొనండి. ఆ యొక్క శనివార దినమున మీరేం చేస్తారు? చివరి దినమున మీరేం చేయాలి? ముందు రోజే ఏం చేయాలా? 2 సేర్లు తీసుకోండి అని అన్నారు. ఆత్రపడి 2 2 3 3 సమకూర్చుకున్న వారికి ఉదయాన్నే లేయంగానే ఏమైపోయింది? పాచిపోయింది, పురుగు పట్టిపోయింది. జాగ్రత్త, నీవు అదనముగా సంపాదించుకొని అదనముగా నిద్రాహారాలు మానేసి ప్రయాసపడి అదేమైపోయింది? పురుగు పట్టిపోయింది, చిమ్మట కొట్టేస్తుంది, దొంగలు వచ్చి కన్నం వేస్తారు. లేకపోతే చూడండి, అవి నిలవవు, వ్యర్థమైనటువంటి వాటికి ఖర్చు అయిపోతాయి, చిల్లు సంచిలో వేసినట్టయితాయి. కానీ వారు దేవుడు 2 సేర్లు కూర్చుకోమన్నప్పుడు అది మరుసటి రోజు ఏమైనా కులిపోయిందా? పురుగు పట్టిందా? పట్టల. దేవుని మాట ప్రకారం మనం జీవిస్తాం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనము గమనిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనంలోనికి రండి. ఒకసారి ఆ మాట చదువుదాం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమైనది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడునట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లుండును నటును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.
ప్రియమైనటువంటి వారలారా చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమైనది. చాలా కొద్దిగా ఉంది. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలంటే ఒక్కొక్కడికి భార్యలు అదనముగా, భర్తలు అదనముగా. చూడండి ఈ దినములలో అదే కదా లోకాన్ని చూసినప్పుడు, ఈమె నాకు నచ్చలా వదిలిపెట్టేస్తా, ఇంకొకరిని చేసుకుంటా. ఈయన నాకు నచ్చలా వదిలిపెట్టేస్తా, ఇంకొకరిని చేసేసుకుంటా. ప్రియమైనటువంటి వారులారా వస్తువులు మార్చినట్లుగా లోకము మార్చేస్తా ఉన్నది. ప్రియమైనటువంటి వారు అందుకనే అది లోకస్తులకు, క్రైస్తవులకు ఏం చెప్పడుతుంది? భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టును, ఏమంటున్నాడు ఇంకా, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి వారులారా, ఇచ్చింది ఎందుకు? అనుభవించడానికి కాదా? నేను ఒక దైవజనుడిని కావలి తీసుకుపోతే అక్కడ కూటమైన తర్వాత ముసలోడు ఒక ఆమె సైడ్ ఇట్టాగే చూస్తున్నాడు. చూస్తూ ఉంటే వాడికి 70 ఏళ్ళు ఉంటాయి. దైవజనుడు, ముసలోడా, ఏనా ముసలాయనే, ముసలోడా ఏందా చూపంటే, దేవుడు కళ్ళు ఇచ్చింది దేనికయ్యా? చూడటానికి కాదా అంటున్నాడు. ఓరి చీకటోడా అన్నాడు. చూసారా ప్రియమైనటువంటి వారులారా, ఎలాగున లోకాన్ని, ఈ డబ్బు దేనికి? అనుభవించడానికి కాదా? ఈ శరీరం దేనికి? అనుభవించడానికి కాదా అన్నట్టుగా అనుభవించు, అమితముగా అనుభవించొద్దు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అనుభవించు కానీ అమితముగా. ఎవరితో నీవు ఆనందించాలి? ఎవరితో ఆనందించాలి? నీ భార్యతో నీవు ఆనందించాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకపు నటన గతించిపోబోతా ఉన్నది. చూడండి ఈ లోకము, ఈ కాలము సంకుచితముగా ఉన్నది. ఈ మధ్య టీవీలు చూస్తూ ఉంటే అక్కడ జలప్రలయము, ఇక్కడ సునామీ, అక్కడ భూకంపము, ఇక్కడ ఆకంపము అని ఎక్కడ చూసినా. అందుకనే ఒక భక్తుడు రాశాడు, కరవు మరణము రణముల చూచి కలుగదు మారు మనసు, రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. ప్రియులారా చూడండి, కరువు మరణము రణములను చూచి మనుషుల హృదయాలు కఠినపరచబడిపోతావు. అందుకని చూడండి, మొదట్లో కరోనా వచ్చిందంటే పక్కనున్నాడు మాట్లాడినా, దగ్గినా అటుపోయి తగ్గలేవా, అటుపోయి తుమ్మలేవా అనేవాళ్ళు. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ 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 అని ఎడముండాలని చెప్పి ఉండేవారు, భయపడేవారు. ఇప్పుడు అదే కదా, కరువు మరణము రణాలను చూసి, అంటే యుద్ధాలను చూసి కలుగదంట మారు మనసు. మారు మనసు వాయిదా వేసుకుంటున్నటువంటి వారలారా, రక్షణ పొందటానికి ఇష్టము లేనటువంటి వారలారా, బాప్తీసానికి వాయిదా వేస్తున్నటువంటి వారలారా, ఈ దినమే నీది, రేపు నీది కాదు, రేపు నీది కాదు. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. అనుకూల సమయముందు నీ మొర్ర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అంటున్నాడు. అనుకూల సమయంలో నువ్వు మారు మనసు పొందకుండా, అనుకూల సమయంలో బాప్తీసం తీసుకోకుండా, ఏం కాదులే, ఇప్పుడే కాదులే, టైం ఉందిలే, నా వయసు ఇంతేలే, సరిగ్గా నువ్వు సిద్ధపడలేదులే, జాగ్రత్త. ప్రియమైనటువంటి వారులారా, వాక్యం మనతో తేటగా మాట్లాడుతూ ఉన్నది. కాలము సంకుచితమై ఉన్నది, వచ్చుచున్న ఆయన ఆలస్యం చేయక రాబోతా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మరొకసారి, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును పడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఆత్మీయులైనటువంటి మందలు ఏ జాడలలో నడిచాయో, ఏ ప్రదేశము గుండా వెళ్ళాయో, ఎలా జీవించాయో, ఎక్కడ పచ్చిక తిన్నాయో, ఎక్కడ జీవజలములు తాగాయో వాటిని అనుసరిస్తూ నడవాలి. అందుకనే ఏం చెప్తా ఉన్నాడు ఈ ఈమెతో ఏం చెప్తా, నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నము నెచ్చట నీ నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాననై నీ జతకాండ్ల మందల యొద్దనే నేను ఎందుకు ఉండవలెను? సరే, జాగ్రత్త. అన్య బోధల చేత మనం త్రిప్పబడకూడదు. ఏమీ అనని చోట ఆ పలానా చాటుకి వెళ్తే మమ్మల్ని ఏమన్నాడండి, ఆయన చాలా మంచోడు, మమ్మల్ని ఎంతగా ప్రేమగా చూస్తాడో. జాగ్రత్త. ప్రియమైనటువంటి వారులారా, పగవాడు పైన ముద్దులు పెడతాడంట. ప్రేమించువాడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, నువ్వు పౌలు ఒక సంఘానికి లేఖ రాసి, మీరు ఈ లేఖను చదివిన తర్వాత బాధపడతారని, మీరు బాధపడ్డారని నేను ఎన్నడూ బాధపడను అంటాడు. ఎందుకంటే వాళ్ళను పురికొల్పటానికి, వారిని ఆత్మీయంగా బలపరచటానికి, వాళ్ళని ఆత్మీయంగా స్థిరపరచటానికి. అన్నయ్య మీ మాటల వల్ల, మీ బోధ వల్ల పలానోళ్ళు నొచ్చుకున్నారన్నయ్య అని అంటే మనమేం చేస్తాం? ప్రియమైనటువంటి వారులారా, నీకు గుచ్చకపోతే, శిక్షణ చేయకపోతే, చూడండి, ఒకేసారి నిత్య శిక్షకి వెళ్ళిపోతావు. పువ్వును పట్టుకున్నట్టుగా పువ్వమ్మ పువ్వును ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారు. అమ్మో ఈ గులాబీ పువ్వు నలిగిపోయిద్దేమో, ముడతలు పడుతుందేమో అని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారు. అలా కాదు, అది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నీ మందల ముసుగు వేసుకొని ఉన్నావేమో, ఇంతకాలము జతకాండ్ల మందల యొద్దనున్నావేమో. ఇక్కడ చెప్తున్నాడు, మంద అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. పాత నిబంధన చదివినప్పుడు అబ్రహాము ఎలా జీవించాడు, మోషే ఎలా జీవించాడు, ఎస్తేరుది ఎలా జీవించినది, దావీదు ఎలా జీవించాడు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, క్రొత్త నిబంధనలో ఆదిమ క్రైస్తవ సంఘము ఎలాగున జీవించినదో అవి నీవు ఫాలో అవ్వాలి. అంతేగాని చూడండి, జరిగినాయి. ఎక్కడ జరిగినాయి? ఆరంభంలో దేవుని సువార్త ప్రబలటానికి వారు వెళ్ళిన స్థలంలో జరిగినాయి. తర్వాత సంఘాలలో అప్పుడు దెయ్యాలు పోయినాయి, ఇప్పుడు పోవట్లేదంటే ఉన్న దెయ్యాలని వెళ్ళిపోయినాయి. ఇంకా దెయ్యాలు ఏడుంటాయి? కొత్త వాళ్ళు వస్తే వాళ్ళల్లో ఉంటాయి. అర్థమైందా? కొత్త వాళ్ళు వస్తే వాళ్ళల్లో ఉంటాయి. ఇప్పుడు పోవట్లేదంటే ఎప్పుడు పాలు తాగే క్రైస్తవుడిగానే ఉన్నావా? ఎప్పుడు స్వస్థతలు కోరుకుంటున్నావా? ఎప్పుడు సూచక్రియల్ని అడుగుతున్నావా? ఎప్పుడు మహత్కార్యాలనే కోరుకుంటా ఉన్నావా? అలా చేస్తేనేనా నీకు దేవుడు? నీ పాపాలు క్షమించాడు కదా, నీ కొరకు రక్తం కార్చాడు కదా, నీ కొరకు సిలువలో బలయ్యాడు కదా. అది అర్థం చేసుకోవా? రక్షణ పొందాలి. రక్షణ పొందిన నీవు అక్కడే ఆగిపోవద్దు. నీ రక్షణను కొనసాగించుకోవాలి. నీవు కొనసాగించుకోవాలి. 25 మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఒక్కసారి 1, 2, 3 వచనాలను చదువుకుందాం. 25వ అధ్యాయం. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరు 10 మంది కూడా కన్యకలు అనబడినటువంటి వారే. 10 మంది కూడా కన్యకలు అనబడినటువంటి వారే. కానీ బుద్ధి లేనివారు, బుద్ధి కలవారు.
బుద్ధి కలిగిన వారు దీపాల్లో ఉన్నటువంటి నూనె కాకుండా ప్రక్కనున్నటువంటి సిద్ధెలలో కొంత నూనెను అదనంగా తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేనటువంటి వారు ఈ నూనె సరిపోయిద్దిలే, ఈ ప్రార్థన సరిపోయిద్దిలే, ఈ క్యాలెండర్ మీద ఉన్నటువంటి వాక్యం ఒక్కటి ఈ రోజుకు సరిపోయిద్దిలే, అలాగే తిను. 4 మెతుకులు అంటే ప్లేట్లో 4 మెతుకులు వేసుకొని కూర వేసుకొని ఆ 4 మెతుకులు లెక్క పెట్టుకొని తినేళ్ళు, బాగా ఆరోగ్యంగా ఉంటాం. ప్రియమైనటువంటి వారిలో బుద్ధి లేనటువంటి వారు తమ సిద్ధెలలో నూనెను తీసుకుపోలా. ఈ నూనె సరిపోతుంది, చాలు, ఈ ప్రార్థన చాలు, ఫలానోళ్ళ కంటే నేను బెటరు, ఫలానోళ్ళ కంటే బెటరు, ఫలానోళ్ళు 3 వారాలకు ఒకసారి వస్తున్నా, నేను కనీసం ఆదివారం అన్నా వస్తా ఉన్నాను. సంతృప్తి పరుచుకుంటా ఉన్నావా? శబాష్ శబాష్ అనుకుంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. వారేమి పాపాలు చేసినటువంటి వారు కాదు, తప్పులు చేసినటువంటి వారు. కన్యక వర్జిన్ అనంటే ఏ పురుషుడు కూడనటువంటిది. యేసు ప్రభు రక్తం చేత కడగబడిన మనమందరము కన్యకలమే, కన్యకలమే. మరి ఎందుకు విడిచిపెట్టబడ్డారు? ఎందుకు పెళ్లి కుమారునితో వెళ్ళలేదు? వారి బుద్ధి లేనితనము, వారి నిర్లక్ష్యము, వారి యొక్క నూనె లేనితనము, వారు అభిషేకాన్ని సంపాదించుకోకపోబట్టి. చూడండి, అయ్యో ఇప్పుడు నేను ఉపవాసం చేయగలిగినటువంటి వయసు ఉంది, ఇప్పుడే ఉపవాసం ఉంటాను, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాను, ఆరోగ్యం క్షీణించే కాలం రాబోతా ఉన్నది, అప్పుడు నేను ఉపవాసం ఉండలేను, అప్పుడు నేను ప్రార్థన చేసుకోలేను, నేను ముందుగానే సిద్ధపరుచుకుంటాను, అదనపు నూనెను నేను సిద్ధపరుచుకుంటాను, అదనపు అభిషేకాన్ని నేను కలిగి ఉంటాను, రెట్టింపు కలిగి ఉంటాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బుద్ధి లేని వాళ్ళు ఎవరంట? సిద్ధెలలో నూనె లేనటువంటి వారు, బుద్ధి లేని వారు. సిద్ధెలలో అదనముగా నూనె తీసుకొని వెళ్ళినటువంటి వారు బుద్ధి కలిగినటువంటి వారు. చూడండి, రెట్టింపు నీవు కలిగి ఉండాలి. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం 41వ వచనం. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళవలెను. ఏం చెప్తున్నాడు? 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమంటున్నాడు. చూడండి, ఏంటి నీకు ఏం కావాలి? అదనముగా నీవు మేలు చేసే వ్యక్తివిగా ఉండాలి, అదనముగా నీవు తైలము కలిగి ఉండేటటువంటి వ్యక్తివిగా ఉండాలి, అదనముగా నీవు చూడండి అదనముగా నువ్వు చేసే వ్యక్తివిగా ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, దావీదు ఆ గొల్లియాతును చంపితే సౌలు ప్రకటించాడు, నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అంటే ఆ మాట ఎవరికి వినబడింది? దావీదుకి వినబడింది. అందరి దగ్గర వాకప్ చేశాడు. ఏమంటున్నాడు రాజు అని అంటే, ఆయన ఫిలిస్తీన్ల 100 ముంగోళ్ళు తీసుకొస్తే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడంటానంటే, ఆ మాటను పట్టుకుని ఆయన వెళ్ళి ఏం చేశాడు? ఈ 200 మంది ఫిలిస్తీన్ల సర్దారులను పట్టుకొని వారి ముందోళ్లను తీసుకొని వచ్చి సౌలుకు ఇవ్వటం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, నీవు అదనముగా చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈ చిన్న ప్రార్థన చాలే, ఈ రోజుకి ఈ 1 అధ్యాయం చాలే. ఎక్కడ నీవు ఆత్మీయంగా బలపడతావు, ఎక్కడ నీవు ఆత్మీయంగా పోషింపబడతావు, ఎక్కడ నీవు చూడండి వర్ధిల్లుతావు. నీ గిన్నె నిండి పొంగి పొర్లితే కదా నీవు ఇతరులకు సాయం చేయగలిగేది. నీ గిన్నె నిండి పొంగి పొర్లితే ఆశీర్వాదకరంగా ఉంటే కదా నీవు ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా మారేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే మనము గమనిస్తే ఎలియాజరు ఎవరిని చూడటానికి వెళ్ళాడు? రిబ్కాను చూడటానికి వెళ్ళాడు. ఆయన పోతా పోతా ఏమనుకున్నాడనంటే ఏమనుకున్నాడు? ప్రభువా, ఏ చిన్నది కనపడుతుందో నాకు దాహానికి ఇమ్మని నేను నీళ్ళు అడుగుతానో, నాకు దాహానికి ఇవ్వటమే కాకుండా నా ఒంటెలకు కూడా పోస్తుందో ఆ చిన్నదే నా యజమానుని కుమారునికి భార్య అవుతుంది అని అంటే,
చూడండి, వెళ్ళి రిబ్కాను మా నీళ్లు చేస్తా ఉంటే నీరు దాహమునకిమ్మని దాహమునకిమ్మని అడిగితే, అయ్యా నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తానని. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, అదనముగా నీవు లేకపోతే నీ వయస్సు గతించిపోతుంది, నీ ఆరోగ్యం ఉడికిపోతా ఉన్నది, నువ్వు ప్రభు వచ్చే సమయం అవుతా ఉన్నది. ప్రార్థనలో ఇప్పుడే చూడండి, అంతకుముందు వారి కాలమును గుర్తెరిగి నిద్ర మేలుకొను వేళైనది. చూడండి, నీవు సిద్ధపడాలా. నీవు సిద్ధపడితేనే ఎత్తబడేది, సిద్ధపడితేనే నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడేది. అదనపు తైలము కలిగి ఉంటేనే, సిద్ధలలో నూనె కలిగి ఉంటేనే పెళ్లి కుమారునితో నువ్వు ఎత్తబడేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే రిబ్కా వంటి ఆ యొక్క స్వభావము నీకున్నదా? రిబ్కా వంటి స్వభావము నీకున్నదా? దావీదు వంటి స్వభావం నీకున్నదా? 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళే అనుభవం నీకున్నదా? బుద్ధి లేని కన్యకల్లాగా ఈ బుడ్లలో ఉన్నటువంటి నూనె మాత్రమే చాలు, సిద్ధెలలో సమకూర్చుకోవలసినటువంటి అవసరం లేదని అనుకుంటున్నావా? అయితే నువ్వు విడవబడతావు. జాగ్రత్త. అయితే నువ్వు విడవబడతావు. విడిచిపెట్టబట్టానికా నువ్వు మారుమనసు పొందింది? విడిచిపెట్టబట్టానికా నువ్వు బాప్తిసం తీసుకున్నది? విడిచిపెట్టబట్టానికా నువ్వు రక్షణ పొందినది? ప్రభు అక్కడ ఏమనట్లా కన్యకలు అంటున్నాడా? కన్యకలే అని చెప్పబడతా ఉన్నది. అంటే మనం అందరము కన్యకలమే, కానీ ఎత్తబడే కన్యకలుగా మనం ఉన్నామా? పెళ్లి కుమారుని చేరుకునేటటువంటి కన్యకలుగా ఉన్నామా? ఆయన మహిమకు సమాన మహిమ మనము సిద్ధపరచుకుంటా ఉన్నామా? ఆత్మ సహాయంతో సిద్ధపరచుకుంటా ఉన్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనిస్తే చూడండి, మొట్టమొదట నీవు గొర్రె స్వభావము కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. పరలోక రాజ్యంలో నువ్వు కనిపించాలి అనంటే, చేర్చబడాలి అనంటే విడిచిపెట్టిన తోడేలు స్వభావం నీలోనికి రాకూడదు. నువ్వు ఎలా మారిపోవాలా? వధింపబడిన గొర్రె పిల్లలాగా నువ్వు మారిపోవాలా. గొర్రె స్వభావము నీకు రావాలా. చూడండి, దినమెల్లా వధింపబడిన వారముగా మనం ఉండాలి. రెండవదిగా చూడండి, మనము ఏం చేయాలి? ప్రియుని ఈ యొక్క నోవాహు కుటుంబం అంతా ఏం చేసింది? ఓడ నిర్మాణ పనిలో పనిచేసింది కాబట్టి ఆ ఓడలో వారు ప్రవేశించారు. మూడోది చూడండి, ఇక్కడ మనము గమనిస్తే మందల అడుగు జాడలలో మనము వెళ్ళాలి. నాలుగోదిగా మన సిద్ధెలలో నూనె అదనంగా మనం సిద్ధపరచుకోవాలి. లేకపోతే ఎత్తబడేటటువంటి సంఘములో ఉండటము అసాధ్యం. పెళ్లి కుమారుణ్ణి చేరుకోవటము అసాధ్యం. విడిచిపెట్టబడే లెక్కలో ఒకవేళ నీవున్నావేమో జాగ్రత్త. నీవు ఇంత బ్రతుకు బతికి ఇంతకాలం భక్తి జీవితం జీవించి బుద్ధి లేని కన్యకగా నీవు ఉండి విడిచిపెట్టబడితే చాలా అపాయంలో ఉంటావు. జాగ్రత్త. ప్రభు రాబోతా ఉన్నాడు. వీటిల్లో నీవు ఎందులో లేకపోతే సరి చేసుకో. వాక్యం విన్నదాన్ని బట్టి నీలో గొర్రె స్వభావాన్ని తెచ్చుకో. ప్రభు పనిలో సంఘాన్ని కట్టే, ఆయన రాజ్యము నీతిని వెతికే అనుభవంలో ఉండు. మంద అడుగు జాడల్లో నడువు. అలాగే ఈ కడవరి దినాల్లో ప్రార్థన అనేటటువంటి పరిశుద్ధాత్మనే అదనపు ఆ యొక్క తైలము కొరకు ఎక్కువగా ప్రార్థన చేయి. సిద్ధపడి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడు. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభును వేడుకుందాం. ప్రభువా, అయ్యా నాలో గొర్రె స్వభావము కనబడట్లేదయ్యా, నాలో గొర్రె స్వభావం కనబడట్లేదయ్యా. ఓ ప్రభువా, ఇంకా నాలో తోడేలు స్వభావం పొడసూపుతా ఉన్నది. దేవా, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నేను నడవాలని అయ్యా నీవు కోరుకున్నావు. ఓ ప్రభువా, నాయనా, మంద
మందగా అడుగు జాడల్లో నడవాలని కోరుకున్నావు. ఓడ నిర్మాణములో నేను ప్రయాసపడాలయ్యా. దేవా, ప్రతి వారము సొంత కార్యములనే చూసుకుంటున్నాము, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడలేకపోతా ఉన్నాం.